Shalimar Jewelry inaugural offer. Flat 9% VA on gold ornaments, 12,500 off on purchase of 1 kg silver. సాధారణంగా ఒక వ్యక్తిని టార్గెట్ చేశారనుకుంటా, కొట్టాలని ముందు రెక్కి వేస్తారు కదా. రెక్కి వేసిన తర్వాత ఆపరేషన్ సక్సెస్ అయిన తర్వాత రిటైర్ అక్కడి నుంచి మీరు ఎలాగ ఎస్కేప్ అవుతారు? అంటే ముందు ఏపీటీ పెట్టుకుంటారా? ఏపీటీ ఉంటుంది. అంటే ఇక్కడ ఎవరైతే కమాండింగ్ చేస్తాడో కమాండింగ్ పర్సన్ కమాండర్ తోటి ఏపీటీ ఉంటుంది, ఆర్వీ ఉంటుంది. నెక్స్ట్ ఏపీటీ రోజు రాలేదు, ఈరోజు మధ్యాహ్నం వరకు 12 గంటలు, సాయంత్రం 5 గంటలు అక్కడ కూడా రాలేదు అనేటువంటిది అనుకుంటే ప్లేస్ మార్చేసి ఆర్వీ పెట్టుకుంటాం. ఆ విధంగా వెళ్ళిన దాంట్లో ఎక్కడైనా ఇబ్బంది దొరికాయా? జరిగింది. నాకు జరిగింది ఏంటంటే ఆలేరులో ఉన్నా నేను. తెలంగాణ మూమెంట్ అప్పుడే స్టార్ట్ అయింది. రాచకొండ దళం నుంచి గ్రెనేడ్స్ తీసుకొస్తున్నా నేను. తీసుకొస్తున్నా ట్రాక్టర్లో గ్రానైట్స్. అదే ఫస్ట్ నుంచి వచ్చాయి. అప్పుడు మీకు అన్నీ చెప్తా. అదే ఫస్ట్ టైంలో మాకు తెలంగాణ పోస్టర్ ఆవిష్కరణ పార్టీ ద్వారా రిలీజ్ అయింది. పోస్టర్లు గ్రానైట్స్ 2 ఉన్నాయి. నేను దేవలమ్మ నగరం నుంచి తీసుకున్నా. మహేందర్ అని ఉండే కమాండర్ రాచకొండ, చనిపోయిండు తను. ఆయన కమాండర్ అక్కడ. నేను ఆలేరు దళంలో ఉన్నా. 2 దళాలు కలిసినప్పుడు నన్ను మా కమాండర్ ఉండి ఇట్లా అవి తీసుకురావాలప్పు, ట్రాక్టర్ వస్తుంది ఒకటి, అది మనోళ్ళు ట్రాక్టర్లో లోడ్ ఏం లోడ్ ఉంది అనేటువంటిది నాకేం చెప్పలేదు. వెపన్స్ ఉంటాయి, గ్రానైట్స్ ఉంటుండొచ్చు. గ్రానైట్స్ అనుకున్నాను నేను, జెల్టీన్ అనుకున్నా ముందు, బ్లాస్టింగ్ సంబంధించినటువంటిది కావచ్చు అనుకున్నా. అవి మేము ఏంటంటే పాలకుర్తి వరంగల్కు పంపించాలి, పాలకుర్తి దళంకు పంపించాలి మేము. తర్వాత తెలిసింది నాకు. లోడ్ చేసుకున్న చౌటుపల్లి దాటిన, చౌటుపల్లి నుంచి మధ్యలోకి వెళ్ళి వస్తున్నటువంటి క్రమంలో చౌటుపల్లి దాటిన తర్వాత ఇటు వస్తుంటే ఆ ఊరు పెద్దంతూరు దోతిగూడెం ఉంది. ఓకే. పెట్రోలింగ్ బ్యాచ్ ఎదురుపడ్డది ఒకటి. ఆ ఎదురుపడ్డప్పుడు డ్రైవర్కి నేను చెప్పిన, ఏం కాదు నేను చూసుకుంటా పోనీ అని చెప్పేసి, నువ్వు భయపడకు అని అంటే ఒక బ్యాచ్ని దాటేసినాం. మాకంటే ముందు ఒక స్కూటర్ పోయింది, ఆ స్కూటర్ని చెక్ చేస్తుండే. నా బండి ట్రాక్టర్ ఆగింది, మా సెంట్రిక్ కనిపిస్తుంది. ఒక 10 మినిట్స్ అయితే దళం రిసీవ్ చేసుకుంటుంది. ఏం చేయాలి, పోతుంటే జర స్లో చేసుకో అని చెప్పేసి అన్న. స్లో చేసుకో అంటే చేసుకొని బండి ఆపురా అని చెప్పేసి అనేలోపు డ్రైవర్ దుంకేసిండి. నాకు డ్రైవింగ్ రాదు, వాడు డౌట్ వస్తుంది. డ్రైవర్ దుంకేసి ఉరికిండి కాడు, పోలీస్కి డౌట్ వస్తుంది కదా. వచ్చేసింది, వాడు వేగంగా వచ్చేస్తుండు. నా దగ్గర పిస్టోల్ ఉండేది, పిస్టోల్ తోటి ఒకటి ఫైర్ చేసిన, నేను తప్పించుకున్నా. అంతా పత్తి చేను, కంది చేను. అందులోకి వెళ్ళి మళ్ళీ పోచంపల్లి నుంచి మళ్ళీ భువనగిరి నుంచి మళ్ళీ నాగిరెడ్డిపల్లి నుంచి వంక మామిడి కాడ నాకు ఆర్వి నడుచుకొని. ఇదంతా ఇక తిరుగుకుంటూ వరకు 2 రోజులు పట్టింది నాకు. ఇది ఎట్లానన్నా చేసి మనం పోచంపల్లి దాటి వెళ్ళేసిపోవాలి, భువనగిరి ఏరియాకి పోవాలి అని చెప్పేసి మళ్ళీ అట్లా పోయి భువనగిరి మళ్ళీ ఇదంతా తిరుగుకుంటా అవసరం అనుకుంటే బస్సు, అవసరం అనుకుంటే ఇది ఎక్కుంటా అన్నీ చినిగిపోయినాయి, కాళ్ళ చెప్పులు పోయినాయి, అన్ని ముళ్ళు, రక్తం అంతా ఎక్కడికక్కడ రక్తాలు వెళ్తుంటే తుర్కగూడెం అని ఉంటుంది, అక్కడ మిలిటెంట్స్ ఉంటారు. నన్ను చూసి అన్న ఇట్లా అయింది ఏంటంటే, ఏం కాలేదు, ఒకటి ఎన్కౌంటర్ అయింది, మిస్ అయినా, ఫైరింగ్ చేసిరు అని చెప్పేసి అన్న. దళం చూస్తూనే ఉంది. నేను అయిపోయింది అనుకురా ఆ రోజు కూడా. దొరికిండు రాజన్న, దొరికిండు, మన ఏపీటీ ఉన్నది కాబట్టి ఏమవుతుందో అనేటువంటిది అనుకుంటుంటే ఆయన మా కమాండర్ మల్లన్న ఉండి, రాజన్న దొరికినా నువ్వు తల కింద తపస్సు చేసినా ఇంత విషయం రాబట్టలేరు, ఏం కాదు, సెంట్రిక్ గట్టిగా ఉండండి అని చెప్పేసి సాయంత్రం దాకా ఉండి ఇక ఎంతసేపు ఆ ట్రాక్టర్ చుట్టే తిరుగుతురు వాళ్ళు. ఇక గ్రానైట్స్ కదా, ఆ ట్రాక్టర్ తీసుకుపోయి చౌటుపల్లి, భువనగిరి ఇదంతా తీసుకుపోయి
ఇది ఎక్కడ పోతుంది అని అంటే ఇక ఎక్కడనో దూరం అయిపోతుంది అనేటువంటిది అర్థమైంది వాళ్ళు. అట్లా అది ఒక ఏపీటీ అది మిస్ అయింది. నాకు మళ్ళా దళం దొరకడానికి 4 days పట్టింది. మీకు ఆర్వీకి కూడా రాలేదు. అది ఒకటి ఇబ్బంది అయింది. అట్లే ఇంకొకటి ఏంటంటే ఆలేరు దళంలో ఉన్నప్పుడే హోమ్ మినిస్టర్ ఈయన ఉన్నప్పుడు ఎవరు మాధవరెడ్డి గారు ఉన్నప్పుడు చౌటపల్లి దగ్గర తురకగూడెం అనేటువంటిది ఒకటి ఉంటుంది, పకీర్గూడెం. పకీర్గూడెం దగ్గర దళం ఉన్నాం. రాచకొండ దళానికి ఏపీటీ ఉంటే ఐలన్ అని మా దళంలో షాక్ నెంబర్ ఉండే ఆయన, ఇంకొక ఆయన తుపాకుల నరసింహ అని ఇద్దరు కలిసి ఏపీటీ వేయించారు. ఒక బావి దగ్గర ఆగిరు. చిన్నది పెద్దది బావి, రౌండ్ బావి, ఊరు పక్కకు. మేము కొంచెం దూరంలో ఉన్నాం. తను మాకు రాత్రి 2 గంటలకు ఏపీటీ ఉంటుంది ఆడ. మేము వేరే నుంచి వస్తున్నాం కాబట్టి ఆ 2 గంటలకు మళ్ళా టైం అయింది. ఆ నుంచి కొంచెం దూరం వస్తే ఏపీటీ ప్లేస్ ఉంటుంది. ఆడికి వీళ్ళిద్దరు రావాలి. ఎవరిద్దరు? ఈ ఐలన్న తుపాకుల నరసింహ ఇద్దరు రావాలి. ఇద్దరిని పంపించినాం. వాళ్ళని రిసీవ్ చేసుకోవడం కోసం మేము వెళ్తుంటే ఈ కామ్రేడ్ నర్సన్ ఏం చేసిండంటే నిద్రపోయి ఉన్నాడు కాబట్టి కాచగడ్డి అనేటువంటిది బాగా హైట్ పెరుగుతుంది. అవునా? ఆ గడ్డి చూసుకోకుండా గుడిసెలకెళ్ళి లేచిండు. డైరెక్ట్ సెక్క వచ్చేసిండు బాయిలకు. బాయిల పడిపోయిండు. అయ్యో. కడీలు అంటే మోటార్ పొండిషన్ పెట్టడం కోసం కడీలు అట్లా ఇనుప రాడ్స్ పెట్టారు. ఆ ఇనుప రాడ్స్ మీద పడి ఆ కామ్రేడ్ అందులో చనిపోయాడు. దగ్గర దగ్గర ఒక 15 కోలాలు ఉంటుంది ఆ బావి కిందికి. పెట్రోలింగ్ బ్యాచ్లు తిరుగుతున్నాయి. ఇక కొంత కామ్రేడ్స్ అంతా డిస్టర్బ్ అయ్యారు. ఆ రోజు మళ్ళీ ఉండి ఇక నువ్వే ఉండాలి ఇక్కడ, ఏం చేస్తావో తెల్లార వరకల్లా బాడీ బయటికి వెళ్ళాలి అని చెప్పేసి ఆర్డర్. 4 మోటార్లు పెట్టించి రైతులను పట్టుకొని నీళ్లు బయటికి తోడిచ్చి తెల్లార వరకల్లా బాడీని బయటికి తీసినాం. కానీ పోలీసులకు తెలీదా? తెలియదు. బాడీ బయటికి తీసి వేరే దగ్గర దాన్ని పెట్టి పత్తి చేనులో కొంత దూరం మోసుకుపోయి వేరే దగ్గర పెట్టి ఆ కుటుంబానికి మళ్ళీ వేరే ద్వారా పంపించడం జరిగింది. అలా మీరు ఎక్కువగా లైక్ చేసి పటేల్ సుధాకర్ రెడ్డి గారు, తర్వాత ఎక్కడిపల్లి వాసుదేవరావు గారు, మల్లన్న, వీళ్ళు ముగ్గురులో మీకు బాగా నచ్చిన వ్యక్తులు ఎవరు? పటేల్ సుధాకర్ రెడ్డి. ఎందుకు అంటే తను ఏదైనా కానీ ముక్కుసూటిగా మాట్లాడతాడు, తప్పుని తప్పుగా చెప్తాడు, మళ్ళీ ఎట్లా సరిదిద్దుకోవాలనేటువంటిది కూడా గైడెన్స్ ఇస్తాడు. ఇది ఇట్లా చేసేది లేకుండే అనేటువంటిది చెప్తాడు. సరే నువ్వు అట్లా చేయాలనుకోవడానికి కారణం ఏందనేటువంటిది కూడా అడుగుతాడు. సక్సెస్ అయిందనుకో ఇంకా కొంచెం రిస్క్ పడ్డావు దీని మీద, నీ ప్లాన్ కొంచెం రిస్క్ అనిపించింది, ఇట్లా కాకుండా వేరే రకంగా చేసుకుంటే ఇంకా ఈజీగా బయటపడతావు అనేటువంటిది చెప్పేస్తాను. మీరు చాలా కాలం అంతా పనిచేశారు కదా? అవును. ఆయన వ్యక్తిగత జీవితాలు చెప్పారు ఎప్పుడైనా మీకు? నేను అడగను. అంటే ఒక అగ్రవర్ణాలకు చెందిన వ్యక్తి పార్టీలోకి ఎందుకు వచ్చారని ఎప్పుడైనా చెప్పారు ఆయన? నేను విన్నా కానీ నేను అడగలేదు. అచ్చా, ఏమన్నారు మీరు? అంటే ఆ ఊరు నుంచి చాలామంది వచ్చారు. ఆ ఊరు నుంచి వచ్చినటువంటి దాంట్లో పురుషోత్తం ఉన్నటువంటి పౌరాకుల పురుషోత్తం ఉన్నాడు. కౌముది భార్య అరణక్క, మెదక్ జిల్లా సెక్రటరీ రాధక్క, ఆమె ఉన్నది. ఇంకొక కామ్రేడ్ కూడా ఉన్నాడు అనేటువంటిది, ఒక 2-3 కామ్రేడ్స్ ఉన్నారు. అందరూ వీళ్ళు ఒకటేసారి వచ్చారు అనేటువంటిది తెలుసు. మీరు ఎప్పుడు అడగలేదు. తన అరెస్ట్ అయిన విధానం చెప్పేది నాకు. బెంగళూరు ఇట్లా తుపాకుల కేసులో అరెస్ట్ అయినాం అనేటువంటిది. అంత ఈజీగా దొరికారు వాళ్ళు? ఆయన ఒక సమాంతర ఇది చేసిండు, ఒక IPS ఆఫీసర్ రేంజ్లో నడిపించిండు. ఆయన బయటికి పోతే పోలీస్ ఆఫీసరే. అచ్చా. ఎస్. అనేక సందర్భాలలో నేను ఆయన తోటి ట్రావెల్ చేసినప్పుడు కూడా సార్ వస్తుండే పక్క జరగని చెప్పేసి పోలీసులనే పక్కకు దుబ్బుకొని వెళ్ళిపోయినాం. స్టూపిడ్ అని అంటాడు గట్టిగా, స్టూపిడ్ ఆగు అని అంటాడు. అట్లా భయంకరంగా, అంటే బిహేవియర్ కూడా బయట అట్లనే ఉండేది. తనను చూస్తే మామూలు జనం చూసినా కానీ ఎవరో పోలీస్ ఆఫీసర్ ఉన్నట్టుండు, ఎట్లా మీరు ఈ ఆఫీసర్ ఏంది నా అని చెప్పేసి అన్నట్టు అట్లా ఉండేది. అలా పోలీసులతోనే తిరిగారు ఆయన. ఆయనకు సైరన్ బండి, కథాకర్,
ఫస్ట్ అరెస్ట్ కాకముందుకు సైరన్ బండి ఉండేది ఆయనకా తుపాకుల స్మగ్లింగ్ చేసి పార్టీకి తుపాకులు అన్నీ ఆయన ద్వారానే వచ్చినాయి ఫస్ట్ స్టార్ట్. ఎక్కడి నుంచి? బెంగళూరు, పూణే, వివిధ రకాల నుంచి. ఆయనకి సైరన్ బండి? సైరన్ బండి. పార్టీ ఇచ్చిందా? పార్టీ ఇచ్చుడు కాదు, ఆయనకు ఒక నెట్వర్క్ అంతే, ఇక పార్టీ మనిషే. కానీ పోలీస్ బండి వచ్చినప్పుడు పోలీసులు అనేవారు కదా? ఎందుకు అడుగుతారు? ఇప్పుడు ఈ స్టేట్ కదా సార్, ఇప్పుడు ఈ బెంగళూరు వరకు ఆయన బండి పోతే ఆపేదే లేదు. 2 కుక్కలు, కథ, కార్ఖానా అట్లా మెయింటైన్ చేసిండు. సంజయ్ దత్ లెక్క ఉంటాడు మనిషి, హైట్, పర్సనాలిటీ. వాళ్ళ ఉండేటువంటి అంతకంటే ముందు ఉండేటువంటి నెట్వర్క్ అంతే ఉండేది. ఆయన బయటనే అరెస్ట్ అయ్యింది కదా, తర్వాత లోపలికి వచ్చేసి ఆ స్టైల్లో ఉండేది. అంటే బెంగళూరులో అరెస్ట్ అంటారు, వాస్తవం అనేది? వాస్తవం. డైరెక్ట్ పులంజన్న దొరికినప్పుడు, ఈయన దొరికినప్పుడు పులంజన్న కూడా దొరికేదట. నేను అరెస్ట్ అయినా అని పెట్టేసిండు. పోలీసులే మాట్లాడిచ్చారు, ఎస్ఐబి వాళ్ళు. డానియల్ సార్ వాళ్ళు ఉంటారు, డానియల్ గురించి బాగా చెప్పేది ఆయన. ఎందుకు ఆయన మీద? ఈయనను బాగా ఇంట్రాగేషన్ చేసింది వాళ్ళే. డానియల్ అనేటువంటిది చెప్పేవారు. ఎవరు? డానియల్. ఆయనను మేము చూడలేదు కానీ విన్నాం. తను ఫోన్ చేసి మాట్లాడనగానే మాట్లాడుతుంటేనే నేను అరెస్ట్ అయినా అంతే. ఇంకా విపరీతమైన కొట్టుడు, ఆయన చేయిలు, కాళ్ళు అన్నీ పని చేయకుండా కొట్టేసారు. అంత చిత్రవద పడిండు. ఆయన దొరికిన టైంలో ఆయన నోరు విప్పితే ఆయుధ కర్మాగారాలే బయటపడేటి. ఒకటే ఏమో దొరికింది లాస్ట్కు. అన్ని డబల్ బ్యారల్స్, సింగిల్ బ్యారల్స్ ఒక 1500 1600 సింగిల్ బ్యారల్స్ దొరికినాయి. కానీ పోలీసు చూపించలేదు దాన్ని మీడియాకు అనేటువంటిది ఒకటి ఉండే. అరెస్ట్ చేసి తర్వాత చంచల్గూడ జైలు తీసుకొని ముషీరాబాద్ జైలు ఇచ్చారు. తర్వాత బెయిల్ మీద బయటకు వచ్చారు. వచ్చి తిరిగి మరి పార్టీలోకి వచ్చారు. అరెస్ట్ బయటకు వస్తున్నప్పుడు పోలీసులు పట్టుకోలేదా ఆయన? నిఘా లేదా? జైలు నుంచి బయటకు వచ్చేటప్పుడు అది కొంచెం టెక్నికల్ జాగ్రత్తలు బాగా తీసుకుంటాడు. ఎలా అంటే ఆయన వచ్చినటువంటి వెహికల్ ఎట్లా పోలీసు షిఫ్టింగ్ చేస్తారో సేమ్ పద్ధతి అవలంబించారు. జైలు నుంచి దగ్గర పోలీసులు లేరు అప్పుడు? ఉన్నారు, చేంజింగ్ పెట్టిర్రు. ఇట్లా వచ్చిండు, ఇట్లా బండ్లు ట్రాఫిక్లో బండి చేంజ్ అయ్యి వెళ్ళిపోయింది అంతే. బండి చేంజ్ అయ్యి బయటకు వచ్చేసిండు ఆయన. వచ్చి తిరిగి పార్టీలోకి వచ్చారు. పార్టీలోకి వచ్చేసి బయట ఎంతకాలం ఉన్నారు ఆయన? 15 రోజులే ఉన్నాడట బయట అంతే. తర్వాత తిరిగి పార్టీలోకి వచ్చారు. పార్టీలోకి వచ్చేసి తక్కడిపల్లి వాసుదేవరావు గారు మాటలు తక్కువ, యాక్షన్ ఎక్కువ అంతే. ఆయనతో మీ జర్నీ ఎక్కడ స్టార్ట్ అయింది? యాక్షన్ టీమే. పటేల్ సుధాకర్ రెడ్డి దగ్గరికి వచ్చినప్పుడు ఫస్ట్ యాక్షన్ వచ్చిర్రు అనేటువంటిది తెలుసు. తిరుగుతున్నారు అటు ఇటు, మళ్ళీ నేనే ట్రావెల్ చేయాలి. వాళ్ళకు ఏమన్నా పంపించాలన్నా, ఏమన్నా తీసుకురావాలన్నా, ఏమన్నా సమకూర్చాలన్నా నేనే. కాబట్టి ఇంకా తప్పలే, ఇక నువ్వు కూడా ఇంక్లూడ్ కావాల్సిందే అందులో అనేటువంటిది. వాస్తవంతో కలిపి మీరు చేసిన యాక్షన్లు ఉన్నాయా? ఆయన ఉన్నాడంటే నేను ఉన్నట్టు. అంటే అలిపిరి దీంట్లో ఉన్నారా? అలిపిరిలో లేను, అప్పటికే సరెండర్. అప్పటికి సరెండర్. ఎవరు మీరు? అలిపిరికి ముందు మాధవరెడ్డి, ఇంకా ఉమేష్ చంద్ర ఉన్నా. సరే, ఉమేష్ చంద్ర గారు దీంట్లో ఎలా జరిగింది చెప్పండి. ఆల్రెడీ రికార్డులు ఉంది కాబట్టి అడుగుతున్నా. రెక్కి చేసినాం. ఎందుకు ఆయన టార్గెట్ చేశారండి? అంటే కరీంనగర్ ఇష్యూవా లేదా కడప ఇష్యూవా? కరీంనగర్దే. అంటే కడపలో 4గురికి మా ఎన్కౌంటర్ దానికి నిరసన కాదు. కరీంనగర్లో ఉన్నప్పుడే ఎక్కువ యాక్షన్స్ చేసిండు. కొంత బాగా ఈయనకు ఉన్నటువంటిది ఏంటిదంటే వ్యాసు సార్ మీద ఉన్నటువంటి ప్రేమ ఎక్కువ ఉంటుంది. దాంతో దొరికినటువంటి వాళ్ళని ఏమాత్రం వదిలిపెట్టాడు అనేటువంటిది ఉన్నది రికార్డు. దానికే చేసారు. ఆయన అంత పెద్ద ఆఫీసర్ అని కూడా మాకు తెలియదు, నాకైతే తెలియదు. అంటే ఎలా జరిగిందండి ఆ యాక్షన్? మీరు ఉన్నారు కాబట్టి. ఆయన వెంగళ నగర్లో బయలుదేరి వస్తారు, ఎస్ఆర్ నగర్ చౌరస్తాలో ఎన్కౌంటర్ అవుతుంది. అక్కడి నుంచి ఆటోలో మీరు బయలుదేరి వచ్చారా? ఎలా ఫాలో అయ్యారండి? ఆయన మారుతి వ్యాన్లో వస్తారు. ఆయన 3 టీంలు ఉంటాయి ఎప్పుడైనా కానీ, 3 బ్యాచ్లు అనేటువంటివి పెట్టుకుంటాం. ఫస్ట్ బ్యాచ్ కొట్టలేదనుకో సెకండ్ బ్యాచ్ కొట్టకపోతే థర్డ్ బ్యాచ్. ఒక 3 నెలలు రెక్కీ చేసినాం ఆయన కోసం. పాల ప్యాకెట్ కానుంచి, పేపర్ కానుంచి, కూరగాయల కానుంచి, వాటర్ క్యాన్ కానుంచి ప్రతిదీ వేసే కాడి దాకా, ఇంట్లో దాకా పోయి వచ్చేటువంటిది. మీరా? అంటే వెంగళలో ఇంటికి వెళ్ళారు, ఆయన గుర్తుపట్టలేదు.
గన్మెన్ ఉన్నారు కదండి. బండి పెట్టుకొని కూరగాయలు కూడా అమ్మినాం. కూరగాయలు అమ్మినప్పుడు ఏం చేస్తారంటే గన్మెన్ ఏదో మాట్లాడుకుంటూ వచ్చి కేజీ కూరగాయలు ఇంట్లో ఇచ్చి రాపోరా అని చెప్పేసి తీసుకెళ్ళి వాళ్ళ కొట్టుకాడ కిరాణం షాప్ కాడ అన్నడే ఇన్నే ఉన్నావు కదరా ఆడ ఇచ్చి రాపో అని చెప్పేసి ఇట్లా ఉమేష్ చంద్ర గారు ఇంటి దగ్గర మీరు ఉన్నారు 3 నెలలు. ఆ విధంగా రెక్కి వేశారు. ఆ రోజు ఎందుకు యాక్షన్ చేయాలనుకున్నారు మీరు? ఆ రోజే అనేటువంటిది ఏం లేదు, మాకు అనుకూలమైనటువంటి టైం వచ్చింది కాబట్టి కొట్టేసి. ఓకే, మీరు 3 నెలల నుంచి రెక్కి వేశారు. ఆయన మారుతి వ్యాన్లో బయలుదేరారు. మీరు కరెక్ట్గా చౌరసా వచ్చింది, అప్పుడే ఎందుకు చేశారు ఆపరేషన్? బ్రేక్ అయితే సిగ్నల్ పడుతుంది కదా, ఆగుతాడు, ఆగినప్పుడే కొట్టొస్తుంది. కానీ మీ వెనక ఆటో కూడా వచ్చింది అంటారు, ఒక ఆటోలో తర్వాత వెళ్ళిపోయారని. ఆటో అది నార్మల్గా వెళ్ళిపోయిన తర్వాత వేరే దగ్గర ఏపీటీ ఉంటుంది కాబట్టి అక్కడ పోయి ఇక్కడ జహీర్ అని బాగా తను పోలీస్ డిపార్ట్మెంట్లోకి వచ్చేటువంటి వ్యక్తి, ట్రైనింగ్ సెలెక్ట్ అయ్యాడు, మళ్ళీ దళంలోకి వచ్చిండు జహీర్ అని. ఆపరేషన్ ఎవరు చేశారండి? ఆషన్న జహీర్ అందరిది ఉంటుంది ఇక. ఆ రోజు నేను కూడా దాదాపు ఒక 5 నిమిషాల వ్యవధిలో అక్కడికి వచ్చాను. నేను ఆఫీస్కి వస్తుంది, నాకు బాగా గుర్తుంది, ఉదయం 10:30 ఆ టైం అనుకుంటా. వెంగళయ్య నగర్ నుంచి మారుతి వ్యాన్ వస్తుంది, అక్కడ రోడ్డు కొంచెం హైట్ ఉంటుంది, సిగ్నల్ పడుతుంది, ఆయన రైట్కి వెళ్ళాలి. మీరు ఆపరేషన్ చేయగానే దిగి పారిపోతుంటారు. ఎవరు? ఉమేష్ చంద్ర గారు. పారాడు లేదు, వ్యాన్ దిగి డోర్ తీసుకుని పారిపోతుంటారు. మరో ఇంకోసారి ఫైర్ ఓపెన్ అవుతుంది. అంటే ఇది 2 ఉంటుంది, ఒకటేమో కొట్టే టీం ఉంటుంది, ఒకటి పారిపోతుంటే కొట్టే టీం ఉంటుంది. తర్వాత పోలీసు వెరిఫికేషన్లో వెనక నుంచి ఒక ఆటో వచ్చి తిరిగి మధురానగర్ వైపు వెళ్ళింది అంటారు, వాస్తవమే. ఓకే, అది ఆపరేషన్ అయిపోయిన తర్వాత దానికి రిటాలియేషన్గా పోలీసులు కూడా ఎన్కౌంటర్ చేశారు. ఎవరు చెప్పారు? యాక్షన్ టీం కొట్టిరు కదా. అదే ఎక్కడ దొరికారు వాళ్ళు? అంత ఈజీగా దొరుకుతారా? అంటే ఈజీగానే అంటే కొన్ని అంటే టెక్నికల్ మిస్టేక్ల వల్లనే. వాస్తవంగా కూడా ఏంటంటే ఎస్ఆర్ నగర్లో జరిగిందే కదా మీరు అనేది. గ్యాప్ ఇచ్చిన తర్వాత ఎట్లాగో ఇంకో నెక్స్ట్ యాక్షన్ కూడా చేస్తారు అనేటువంటిది ఉన్నది, రికార్డు ఉన్నది. కాబట్టి కొంత మా దగ్గర ఉన్నటువంటి కృష్ణ అనేటువంటి కామ్రేడ్ దొరికిండు, ఒక డెన్నులో దొరికిండు. తను ప్రవీణ్ కృష్ణ ఒక దగ్గర ఉండేవాళ్ళు, అది ఆశనకు మాత్రమే తెలుసు ఇక్కడ ఉంటారు అనేటువంటిది. ఆ డెన్ దొరికి ఇంకో ఆయన శంకర్ అని చెప్పేసి సాల్వాచారి అని మహబూబ్ నగర్ అతను, ఆయన జహీర్ ఒక దగ్గర ఉండేవాళ్ళు, మేమిద్దరం వేరే. ఇదంతా జరుగుతున్నటువంటి క్రమంలో ఏంటంటే అట్లా రెక్కి అక్కడ చేసేటువంటిది అది వానికి కత్తుల సమయకు డౌట్ వచ్చింది, పోలీసు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చిండు, ఉన్నట్టే ఉండి బయటికి వెళ్ళిపోయిండు. అరే అక్కడ పరిస్థితి బాగాలేదు కాబట్టి రిట్రీట్ కావాలని చెప్పేసి వస్తున్నటువంటి క్రమంలో సెర్చింగ్ చేసి కొట్టుపడేసి. ఆ రోజు కత్తుల సమయం వివేకానంద కాలనీలో ఉండేవారు ఆయనకి డెన్. అవును, వివేకానంద కాలనీ వెనక ఆల్విన్ కాలనీలో మీ షెల్టర్. ఆల్విన్ కాలనీ నుంచి బయటకు వచ్చి వివేకానంద కాలనీ దగ్గర ఆటోలో ఒక టీం బయలుదేరుతుంది, ఇంకొక టీం బైక్ మీద ఫాలో అవుతుంటుంది, బైక్ వెనక టాటా సుమోలో ఒక పోలీసుల టీం ఫాలో అవుతుంది. కరెక్ట్గా అమీర్పేట్ చౌరసా దగ్గర శ్రీనివాస నగర్ వెస్ట్ అక్కడ ఫైర్ ఓపెన్ అవుతుంది. ఆ సీన్ ఒకసారి చెప్పండి, మీరు కల్లారా చూసారు. అది మాకు డౌట్ వచ్చింది, ముందు ఆశనకు డౌట్ వచ్చింది. అంటే మీరు ఉన్నారు అప్పుడు? ఆశన ఉన్నారా? డౌట్ వచ్చింది. డ్రైవింగ్ ఎవరు? 2 వీలర్ మీరు, ఆశన వెనక కూర్చున్నారు. వద్దు ఇక ఇది అలా వెనకమట్టి ఫాలో కాకు, సైడ్ దిగండి అని అంటే సైడ్ అంటే మీ ముందు ఫైర్ ఓపెన్ అయిందా? కొంచెం మేము సైడ్కి వెళ్ళినాం, ముందు ఆటో వెళ్తుంది, మేము వెనకాల అయినాం, ఆ రూట్లో కాకుండా సైడ్కి తిప్పేసేసరికి. కానీ మీ వెనక ఒక టాటా సుమో ఫాలో అవుతుంది, మీరు అబ్జర్వ్ చేయలేదా? మేము అబ్జర్వ్ చేసినాం కానీ మమ్మల్ని వాళ్ళు అబ్జర్వ్ చేయలేదు. ఫస్ట్ ఎంతసేపు ఆటో మీదనే ఫోకస్ ఉంది వాళ్ళకు, ఆటో మీదనే ఉన్నది. ఇందులో ఈ ఇండ్లు వాచ్ అయింది కదా, ఈ 2 వ్యక్తులు ఎటు పోతురు అనేటువంటిదే చూస్తారు వాళ్ళు. ప్రవీణ్ కృష్ణ ఎటు పోతురు అనేటువంటిదే చూసి వాళ్ళిద్దరిని ఫాలో అయ్యి జహీర్ని సాల్వాచార్ని కొట్టేయడం జరిగింది. మేము మా దగ్గర కూడా వెపన్స్ ఉన్నాయి, అక్కడే పక్కన టీ కొట్టు కాడ నిలబడి చాదాకుంటా చూస్తున్నా నేను ఏమన్నా ఇది చేస్తాడేమని చెప్పేసి, నువ్వు అటు తిరిగి ఉండు అని చెప్పేసి, అటు తిరిగి ఉండు నువ్వు, ఇక నువ్వు చూడక అక్కడ చూస్తే కరెక్ట్ కాదు
అని సైగలతోటే సైగ చేసిండుగా వెళ్ళిపోయినాం. ఇక అన్నీ అట్లనే బండి కూడా వదిలేసిపోయినాం. అప్పుడు అక్కడనే ఎక్కడికి వెళ్ళిపోయారు? నడుచుకుంటే సందులోకి వెళ్ళి వెళ్ళేసిపోయినాం. ఇక తర్వాత మీ ఇద్దరు కాంటాక్ట్ అయ్యారా అవ్వలేదా? ఆయన కాంటాక్ట్ నేను తను ముందు వెళ్తుంటే నేను వెనకెమ్మటి వెళ్ళిపోయినా, నల్లమలకి వెళ్ళిపోయినా. అంటే వాసన్న గారు ఒక స్కెచ్ వేస్తే ఖచ్చితంగా జరిగి తీరుతుంది అంటారు. దానికి ప్రధానంగా మీ సహకారం వాస్తవం అది వస్తాం. ఆయన వేసుకున్న స్కెచ్ చెప్పండి. మాధవరెడ్డి, ఉమేష్ చంద్ర. సరే మాధవరెడ్డి గారు చెప్పండి. 6 నెలలు తిరిగినాం. 6 నెలలు టీడీపీ కార్యకర్తగా జెండాలు మోసినాం, జెండాలు కట్టినాం, బ్యానర్లు కట్టినాం. వెనకెమ్మటి ముంగటెమ్మటి తిరిగి కొట్టినాం, కొట్టేస్తాం. అంటే ఆయన కార్లో రావాలి, ఆయన బీపీ కార్ కాకుండా ఇంకొక ఫ్రెండ్ తెచ్చిన కారు ఎక్కుతారు. ఒకవేళ బీపీ కార్లో వచ్చి జరుగుంటుంది వ్యవహారం ఎట్లా వచ్చినా జరుగుతుంది ఆ రోజు. ఎలా? బీపీ కార్లో ఉంటే సేఫే కదా. ఎట్లా? మీరు ల్యాండ్ మైన్ పెట్టారు, పేలుతుంది. అది మామూలుగా పెట్టలేదు కదా మనం. పెట్టినటువంటిది కూడా ఏవి ఎప్పటి నుంచి పెట్టారు? బ్రిడ్జ్ కింద బ్రిడ్జ్ స్టార్ట్ అప్పుడే. బ్లాస్ట్ అయిన తర్వాత మీరు ఎలాగ మరి రిటైర్ అయ్యారు? ఎటువైపు? అంటే మాకు ఒక ప్లేస్ ఉంటుంది, ఆ ప్లేస్ ఆశన్ గారు స్పాట్లో ఉన్నారు అప్పుడు? ఉన్నారు. టీం మొత్తం ఉంది. ఒక టీం ఏమో బైక్ మీద వెళ్ళిపోతుంటుంది, 2 టీములు బైక్ మీద పోతాయి, 2 టీములు కొడతాయి. అవతల ఒక టీం, ఇవతల ఒక టీం ఉంటుంది. 2 ల్యాండ్ మైన్స్, 4 ల్యాండ్ మైన్స్ ఉంటాయి. మొత్తం 8 మైన్స్ ఉన్నాయి ఆడ. 8 ఇట్లలో 4 3 5 వెళ్ళినాయి. తక్కిడిపల్లి వాసుదేవరావు అలియాస్ ఆశన్న అలియాస్ శేషన్న యాక్షన్లో ఎంత పర్ఫెక్టో వ్యక్తిగతంగా అంత సాఫ్ట్ అంటారు. వాస్తవం. మాట్లాడరా? తక్కువ మాట్లాడతాడు. మిలిటరీ ఒక విధంగా చెప్పాలంటే తను చేసేటువంటి దాడులు అట్లనే ఉంటాయి, తను తీసుకునేటువంటి నిర్ణయాలు అట్లనే ఉంటాయి. వెనుదిరిగి చూసేది ఉండదు. ఇక అది ఎంత కఠోరమైనటువంటి పరిస్థితి కానీ టార్గెట్ రీచ్ కావాలి, బయటికి రావాలి అనేటువంటిది ఉంటుంది. ఒక అగ్రవర్ణాలకు చెందిన వ్యక్తి ఎందుకు వచ్చారండి చెప్పారు? అది పర్సనల్ విషయం. అడగము. సరే, ఆయన అజ్ఞానంలోకి వెళ్ళిపోయారు. మీరెందుకు సరెండర్ అవ్వాల్సి వచ్చింది? ప్లాన్ ప్రకారమే బయటకు వచ్చిన నేను. ఎలా? నయం కోసం వచ్చిన. అంటే నయీం అప్పుడు మీకు వేధిస్తున్నాడా? యాక్షన్ కోసం వచ్చిన. ఓకే. అప్పుడు నయీం పార్టీకి వ్యతిరేక అరెస్టే. అంటే ఇది కొంచెం సరే, మీకు ఇబ్బంది అయితే వద్దు. అరెస్టు అయింది వాస్తవమే. ఎత్తుకున్నటువంటి పోలీసు వాళ్ళకి నేను ఎవరో తెలియదు. ఫస్ట్ నా బ్యాక్గ్రౌండ్ తెలియదు. ఆమె తెలుసు. ఆమెను ఇంట్రాగేషన్ చేసిరు. ఆమె కూడా అంత కాదని చెప్పేసి నిర్లక్ష్యం వహించారు. 3-4 డేస్ తర్వాత తను రాజన్న, సుధాకర్, పలానా అనే వరకల్లా అప్పుడు స్టార్ట్ చేశారు. అప్పటి నుంచి నువ్వే నా కొడుకు దొరికింటే అప్పుడే కొట్టిపడేసే వాళ్ళం. తెలియదు నువ్వు భలే యాక్టింగ్ చేసినావురా అనేటువంటిది చెప్పేసి. శ్రీశైలం టనల్ వర్క్ నడుస్తుంది. అప్పుడు లెవీ కోసం వచ్చిన, వాస్తవంగా వచ్చిన లెవీ. అక్కడ ఉన్నటువంటి కాంట్రాక్టర్ లెవీ ఇవ్వాలి. ఫస్ట్ టర్మ్ తీసుకెళ్ళినా నేనే. తీసుకెళ్ళి ఎవరికి ఇవ్వాలి? రాష్ట్ర కమిటీ ఉంది అప్పుడు వాళ్ళ. నేను బయటకు వచ్చినప్పుడు కూడా రాష్ట్ర కమిటీ ఉన్నది, చాలామంది ఉన్నారు. 150 మంది 200 మంది క్యాంప్ నడుస్తుంది. ఆ టైంలో బయటకు వచ్చిన. తీసుకెళ్ళి కొట్టేకాడి కొట్టి వదిలేసిరు. లోపలికి పోమని వదిలిపెట్టారు హైదరాబాద్లో. శ్రీశైలం నుంచి కర్నూలు నుంచి హైదరాబాద్ నుంచి ఉప్పల్ రింగ్ రోడ్లో దిగిన. ఎటు పోవాలి, పార్టీలో పోమని అంటాడు. పోయేది లేదు. ఎట్లాగో ఫాలో అవుతారు అనేటువంటిది ఒకటి ఉండే, అంచనా ఉండే. ఓకే, మీరు సరెండర్ అయ్యారు, ఒక ప్లాన్గా వచ్చారు. నయ్యంని ఎందుకు మీరు టార్గెట్ చేశారు? అంటే పార్టీకి వ్యతిరేకంగా ఆయన చేస్తున్న కార్యక్రమాలలో? అవును, దానికోసమే. మరి ఎప్పుడు సరెండర్ అయ్యి సైలెంట్గా ఉన్న తర్వాత సర్జనర్ దగ్గర సరెండర్ చూపించారు. శ్రీనివాస నాయుడే ఉన్నాడు అప్పుడు సరెండర్ చూపించేటప్పుడు. అవును, మా మమ్మీని మా నాన్నని వాళ్ళని పంపించి పలాని కాడ ఉన్నాడు మీ వాడు జగన్మోహన్ రెడ్డి గారు డిఎస్పీ తీసుకొచ్చి సరెండర్ చూపించండి అని జీప్ పంపించిండు అనేటువంటిది తర్వాత తెలిసింది.